గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాది వైజాగ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు బాగా దానికంటే బ్యూటిఫుల్ గా ఏం కనిపించలేదా మీకు ట్రావెల్ చేసిన? అంటే ఆ బీచ్ ఏరియా గానీ అది అంతే. అంటే నేనే బీచ్ పర్సన్ కాబట్టి నాకు అంతకన్నా బ్యూటిఫుల్ ఏం కనిపించలేదు. ఓకే నైస్. నాకు కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళాము. అదైతే ది వండర్ఫుల్, ది బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం స్నోఫాల్ చూడడం. అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది కదా స్నో చూడాలి అని, అలా చూడడం కూడా మంచి డ్రీమ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే సీరియల్స్ లో అంటే మార్నింగ్ వేసుకున్న ఆ మేకప్ పాపం ఈవినింగ్ వరకు మీకు మధ్యలో ఒక సీన్ 2 సీన్లో ఉన్నా కూడా ఉంచాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అది స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, మోస్ట్లీ తెలిసిందే అందరికి. మీరేంటి బ్యూటీ టిప్స్ అంటే ఎలాగా మేకప్ తీయడం కానీ సంథింగ్ ఏదో ఉంటాయి కదా, కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ? స్కిన్ కేర్, హెయిర్ కేర్ బేసిక్స్ ఏనండి. ఎక్కువ ఏమి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇస్ కంప్లీట్లీ 80% డిపెండ్ ఆన్ ఫుడ్. మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన కేర్ ఉంటుంది. ఇంకా మిగతా 20% ఏంటంటే కంప్లీట్ డబుల్ క్లిన్జింగ్ చేసుకోవడం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఫేస్ కి అయితే ఇంకంతే. అంతకన్నా మనం ఎక్కువ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా 2 months కి ఒక్కసారి ఒక ఫేషియల్ చేయించుకోవడం అట్లా. ఇంకా హెయిర్ కేర్ అంటే నేనైతే కంప్లీట్లీ జీరో తీసుకోవాలి. నేను రోజు రిగ్రెట్ అవుతూ ఉంటాను హెయిర్ కేర్ చేసుకోవాలని, బట్ కొంచెం బతికిస్తూ ఉంటాను అనమాట. చెయ్యాలి అది కూడా. ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఆయిలింగ్ అంటే వీక్లీ వన్స్ ఆయిలింగ్ చేయడం, ఇంకేంటి ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం అనుకుంటూ ఉంటాను. బట్ అది బాధ్యతలు ఎక్కువ వైభవం కుదరక అలా కొట్టుకెళ్ళిపోతుంటే. నైస్ అండి, నైస్. సో ఐ మీన్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే 1000 ఎపిసోడ్స్ ఈ మంత్ అవుతుంది కదా అంటే, లేదు 1500 2000 కూడా పక్కా అవుతుంది అని అంటున్నారు. పక్కా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంది? పక్కా అవుతుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండ్ జనాలు కూడా అంత ఆదరిస్తున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం, లైక్ అంత అప్లాజ్ వస్తుంది. నేను రీసెంట్ గా కూడా సమ్మర్ అంటానేంటి, నేను రీసెంట్ గా కూడా పొంగల్కి ఊరు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా చూస్తే అంటే పొంగల్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాల నుంచి అంత అప్లాజ్ ఉంది కాబట్టి. అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ అర్బన్ లో బాగున్నాయి, రూరల్ ఏరియాస్ కూడా కదా, అర్బన్ లో చాలా బాగున్నాయి అంట. అంటే మరి ఇంకెందుకు ఆగుతుంది? సో మొత్తం కవర్ చేస్తారు ఆల్మోస్ట్. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చాలా తెలివిగా యూజ్ చేసుకుంటున్నారు దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. బట్ చాలా మంది ఏంటంటే నెగిటివ్ వేలో, దాన్ని సరైన వేలో కాకుండా వేరే వేలో తీసుకుంటూ ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అసలు ఒపీనియన్ అంటే ప్రతి దాంట్లోనే ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. మన సుపీరియర్స్ నుంచి ఏవో ఒక ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఎవ్రీబడి విల్ సఫర్ అండ్ వర్క్. సో సోషల్ మీడియా కూడా అంతే, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం దాన్ని ఏ వేలో చూస్తున్నాం, ఏ వేలో యూస్, మీరే చెప్పేశారు ఆన్సర్ ఆల్రెడీ. మీరు మంచిగా యూస్ చేసుకుంటున్నారు కదా అని, అలానే చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు అంటే నెగిటివ్ కి ప్రలోభపడకుండా పాజిటివ్ గా మనకి ఎట్లా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఊరికే, నేను కూడా చూస్తుంటా టైం పాస్ కి బోలెడన్ని రీల్స్. మా హస్బెండ్ అంటారు ఎందుకు అంతసేపు రీల్స్ చూస్తున్నా అని. బట్ నా విజన్ ఏంటి అంటే ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా తగులుతుందేమో, మనం నెక్స్ట్ వీడియోకి ఏదైనా స్క్రిప్ట్ దొరుకుతుందేమో, ఏదైనా లీడ్ దొరుకుతుందేమో. ఇంకా స్కిన్ కేర్ లో కానీ, హెయిర్ కేర్ లో కానీ, మేకప్ లో కానీ, మాకు మేకప్ ఇంట్రెస్ట్ కాబట్టి బట్టల్లో కానీ కొత్తవి లేటెస్ట్వి అప్డేట్ అవ్వడానికి ఇలా యూజ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. బట్ మనం అంటే పాజిటివ్ గా ఉన్నా కూడా మీకు కమెంట్స్ చూసేసరికి ఏంటంటే ఇది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఈజీగా అవైలబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే సరదాగా తిట్టడానికి ప్రతి ఒక్కడు ముందు వస్తూ ఉంటాడు. సో ఇది చూస్తూ ఉన్నాం. సో అలాంటి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నిషికాంత్ తిట్టడంలో తప్పలేదు, బట్ నీలిమాని ఎవరో తిట్టకూడదు. అయినా నీలిమాని కూడా ఇద్దరు ఉండొచ్చు ఆ 100 కమెంట్స్ లో. సో అలాంటివి మీరు ఏమన్నా తీసుకుంటారా? నేను స్టార్టింగ్ లో అయితే ఒక 5 years బ్యాక్ తీసుకునేదాన్ని. లిటరలీ చెప్పాలంటే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు నన్ను ఇలా అంటున్నారు వీళ్ళంతా, నేను ఇట్లా కాదు కదా, ఎందుకు వీళ్ళకి నెగిటివ్ గా అర్థమవుతుంది, ఇవన్నీ నాకు నేను ఆలోచించుకొని తర్వాత ఏంటి అంటే నా ప్యాటర్న్ ఆఫ్ వర్క్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలా మాట్లాడాలి సోషల్ మీడియాలో తెలిసేది కాదు. ఇంట్లో ఎలా మాట్లాడతాం జనరల్ గా అట్లా మాట్లాడేసేదాన్ని. ఓహో ఇవి నా కరెక్షన్స్. సో మనం ఒక రెస్పాన్సిబుల్ సోషల్ మీడియాలో 10 మంది మన వీడియో చూస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఇవి కరెక్షన్స్ చేసుకోవడం వల్ల నాకు ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది. ఇంకా ఇప్పటికీ వస్తుంటాయి నెగిటివిటీ, బట్ నిజంగా చెప్పాలి అంటే అవి అన్ని కొంచెం జలసీతో వస్తుంటాయి. అంటే ఈ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండి సడన్ గా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఇంత ఫేమ్ వచ్చేసింది ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.
నేను ఆన్సర్ ఇచ్చాను అంతే. అలాగా మనం ఎక్స్ట్రాగా మనం టైప్ చేసి ఏమి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వర్కే వాళ్ళ ఆన్సర్, మన ఆన్సర్. సూపర్. అండ్ మీరు చాలా మంచిగా మీరే చెప్పారు, చాలా బాగా కన్విన్స్ చేశాను, ఇంట్లో హ్యాపీగా మంచి ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అక్కడ మంచి హౌస్ వైఫ్గా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండు. బట్ ఏంటంటే తెలియకుండా ఒక మిస్కన్సెప్షన్ కొంతమందికి ఇంకా ఉంటుంది, ఈ గ్లామర్ ఫీల్డ్ కదా, ఇది కొంచెం కాస్టింగ్ కౌచ్లు ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, నెగిటివ్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇది కూడా కంప్లీట్లీ ఇండివిజువల్ ఇదండి. అండ్ నాకు అట్లాంటిది ఏమీ ఎదురవ్వలేదు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు అని చెప్పలేను, ఉందని చెప్పలేను. ఎందుకంటే నాకు అలాంటిది ఏమి ఎదురవ్వలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటో నాకు తెలీదు, నో ఐడియా. బట్ అంటే మీలాగా చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోయి అక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మీరైతే దాటొచ్చారు. చాలా మంది ఉంటారు. సో అంటే మీరు చెప్పేది ఒక క్లారిటీ ఏంటంటే వాళ్ళకి కూడా మేబీ డోర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పి నేను అన్నా. కరెక్టే, బట్ అది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు మీరు ఒక వేలో ఇండస్ట్రీకి వచ్చారు, నేను ఒక వేలో ఇండస్ట్రీకి వచ్చాను. మీరు చేసిన ఎక్స్పీరియన్సెస్ నేను చూడకపోయి ఉండొచ్చు. సో నేను చెప్పినంత మాత్రాన మీరు ప్రాక్టికలిటీ వచ్చేసరికి ఎలాంటి ఫేస్ చేస్తారో నేను ప్రెడిక్ట్ చేయలేను. సో అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారనుకోండి, నా దగ్గర ఆన్సర్ ఉండదు, అందుకు చెప్పలేం. అంతే, కరెక్ట్. అన్ని సెట్స్ జగదాత్రి అవో, అందరు పర్సన్స్ మీకు ఎదురైన వాళ్ళు అవ్వకపోవచ్చు. అది అందుకే దానికి ఆన్సర్ కరెక్ట్ ఇవ్వలేం, ఎవరికి ఇవ్వలేం. ఎవరి లక్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళదే. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మనకి తెలియదు కదా. అవును. సో ఫైనల్లీ నార్మల్లీ అంటే మీ 2026 రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? అట్లాంటివి ఏం లేవండి. నేను ఒక 2-3 years బ్యాకే ఫుల్ ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ ఒక రెజల్యూషన్ తీసుకోవడం, అది చేయకపోవడం, తీసుకోవడం, చేయకపోవడం, అసలు తీసుకోవద్దు, ఇది ఫిక్స్. రెజల్యూషన్ తీసుకోకపోవడమే నా రెజల్యూషన్. నైస్. డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయండి ఈ ఇయర్ ఇది ఫుల్ఫిల్ అవుద్దేమో అనే ఒక ఆలోచన, ఒక డ్రీమ్ ఉంది. ఈ ఇయర్ ఎట్లయినా ఒక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని హోపింగ్. వి విష్ మేము కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.